హలో అండి, ఎలా ఉన్నారు? నిన్న టిఫిన్కి ఇంట్లో పిండి లేదని ఏమున్నాయా అని వెతుకుతుంటే అటుకులు కనిపించాయి. ఇంకెందుకని అటుకులతో పులిహోర చేశాను. దీనికోసం ముందుగా అటుకులను తీసుకుని వాటర్ వేసి కడిగిన తర్వాత సెకండ్ టైం వాటర్ వేసి ఇలా జాలి గిన్నెలో తీసుకుంటే వాటర్ బాగా వాడుతుంది. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, పల్లీలు కూడా వేసి వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు, పసుపు వేసి మరో నిమిషం పాటు వేగనివ్వాలి. అటుకులను వెంటనే కడిగేయాలి, లేకపోతే మెత్తగా అయిపోయి పులిహోర బాగా రాదు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న అటుకులను కూడా ఇందులో వేసి తాలింపు అంతా దీనికి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడంటే అన్నింటికి అన్నీ వాడుతున్నాం, కానీ మా చిన్నప్పుడు అటుకులు అంటే దేవుని దగ్గర ప్రసాదమే గుర్తొచ్చేది. ఇప్పుడు సాల్టు, కొత్తిమీర వేసి మరొకసారి కలిపి ఫైనల్గా 2 నిమ్మకాయల రసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అటుకులు పులిహోర బ్రేక్ఫాస్ట్కి చాలా తక్కువ టైంలో రెడీ చేసేయచ్చు.